వీడియో పెట్టామండి, రొటేషన్ వీడియో. సో దానికి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే అందరూ మేము సివిల్ ఖరాబ్ అవుతుంది అండి, మేము క్లోజ్ చేసుకుంటే 10% 20% అనుకుంటున్నారు. బట్ మీరు 20% 30% అవసరం లేదండి క్లోజ్ చేసుకోనికి, 10% అవుతుంది. సో మీరు ఎందుకు క్లోజ్ చేసుకోవాలి అంటే 10 lakhs అబౌవ్ ఉంటేనే క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే తక్కువ అమౌంట్ కోసం మీరు క్లోజ్ చేసుకుంటే మీకు సివిల్ సెటిల్మెంట్ అయిపోతుంది. సో మీకు ఫ్యూచర్ లోన్స్ రావు. అండ్ తర్వాత కూడా మనం సివిల్ లో సెటిల్మెంట్ అనేది తీయొచ్చు, అది వేరే విషయం. బట్ టీమ్ అయితే మీరు కన్సల్ట్ అవ్వండి. సో మీ ప్రొఫైల్ ఏంటి, సో మీ స్ట్రక్చర్ ఏంటి, సో ఎన్ని డేస్ నుంచి పెండింగ్ ఉంది, అండ్ మీ ప్రిన్సిపల్ ఎంత ఉంది అమౌంట్, అండ్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, ఎన్ని డేస్ అయిపోయింది. సో ఇదంతా డీటెయిల్స్ అనేది మనం డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకోవాలి అంటే టీమ్ ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే దీంట్లో మెసేజ్ చెప్పేది కాదు. సో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, సో బ్రదర్ 10% కి మీరు సెటిల్మెంట్ చేపిస్తారా అంటే చిన్న చిన్న అమౌంట్స్ అయితే సెటిల్మెంట్ చేసుకోవద్దని చెప్తారు. అబౌట్ 10 lakhs అంటే మీరు సెటిల్మెంట్ చేసుకోండి, లేదంటే టైం పీరియడ్ పెట్టుకోండి, లేదంటే ఐపీ పెట్టుకోండి. ఐపీ పెట్టుకోవడం అంటే దానికి ఎందుకంటే దాంట్లో మీకు టైం పీరియడ్ వస్తుంది. 1 year టైం తీసుకున్నారు అనుకోండి, సో మీకు కోర్టు నుంచి మీకు ఆర్డర్ కాపీ ఇప్పిస్తారు. బట్ మీరు అప్పుడు వెయిట్ చేయొచ్చు. ఆ లోపల మీరు ఏదైనా అమౌంట్ ఎక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ అయిపోతే తీసుకొచ్చుకొని కట్టుకోవచ్చు. అప్పటికి అవ్వలేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, మీకు ఒక 5% కైనా 10% కైనా మీరు బ్యాంకులతో సెటిల్మెంట్ చేసేసుకోవచ్చు. సో మీకైతే అమౌంట్ అయితే ప్రాఫిట్ ఉంటుంది కదా. సో ఈ ప్రెజర్ టెన్షన్స్ అయితే ఉండవని అనుకుంటున్నా చాలా మందికి. బట్ అబౌట్ 10 lakhs ఉన్న వాళ్ళైతే రొటేషన్ చేయకుండా ఈ విధంగా చేసుకోకపోతే బెటర్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.